ఈ కంబోడియా వచ్చినప్పుడు ముఖ్యంగా మనకి ఒకటైతే అవసరం అండి, అదైతే ట్రాన్స్పోర్టేషన్. ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలి. ఈ వెనకబడిన దేశాల్లో ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ సరిగ్గా ఉండదు. కావున ఏంటంటే మనకున్నట్టుగానే ఓలా, యూబర్, ఇక్కడ కూడా ఏంటంటే పాస్ యాప్ అని ఒకటి ఉంటుందండి. మీకు స్క్రీన్ పైన ఇస్తున్నాను యాప్. దాంట్లో మనం చేసుకున్నామంటే ఇట్లా ఆటో అయితే వస్తుంది అనమాట. నేను కరెక్ట్గా చేసిన 1 minute-లోనే వచ్చేసారండి. చాలా ఫేమస్ ఈ కంబోడియాలో. మెయిన్ సిటీస్లో అయితే ఉంటుంది. నేను వచ్చేసి ఫెనోమ్ పేలో ఉన్నాను. నేను పెట్టిన లొకేషన్కి అయితే నన్ను తీసుకొని వెళ్ళిపోతారు. నేను వెళ్తున్న గమ్యం వచ్చేసి 3 kilometers అండి. 3 kilometers కానీ నాకు 100 రూపాయలు అయితే తీసుకుంటున్నారు. కంబోడియాలో కొద్దో గొప్ప డెవలప్ అయిన సిటీ మనకి ఏదైనా ఉందంటే ఈ ఫెనోమ్ పే ఒకటి, ఇంకోటి ఆ సియామ్ రేప్ అండి. మొత్తం చాలా బాగుంటాయి అన్నమాట రోడ్లు అవన్నీ కూడా. లొకేషన్కి నన్ను పర్ఫెక్ట్గా తీసుకొచ్చారు. సో ఇక్కడ అన్నీ కూడా వేలల్లో ఉంటాయి అన్నమాట రోడ్లు. సో ఏం లేదండి, మనం ఏంటంటే వీళ్ళకి మనల్ని దింపిన తర్వాత క్యాష్ ఇవ్వచ్చు అనమాట. థ్యాంక్ యూ. అకూన్ అంటే వీళ్ళ భాషలో థ్యాంక్స్ అని అర్థం. వచ్చేసింది ఇక్కడ. నేను వచ్చింది ఎక్కడికో కాదు, మన తెలుగు వాళ్ళ రెస్టారెంట్ స్వాగత్ అనమాట. ఇది స్వాగత్ అని మన తెలుగు వాళ్ళ రెస్టారెంట్. తెలుగు ఫుడ్ తిందామని ఇక్కడికైతే వచ్చాను. ఒకవేళ కంబోడియా ఎవరైనా తెలుగు వాళ్ళు వచ్చినా తెలుగు ఫుడ్ అయితే దొరుకుతుంది అనమాట. సందీప్ ఈ అన్న నాకు ఎలా పరిచయం అంటే, నేను కంబోడియా సైకిల్ మీద వస్తున్నప్పుడే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి మరి రావాలి తమ్ముడు మన రెస్టారెంట్కి ఫుడ్ తిందువు కానీ అన్నారు. ఎవరు? హైదరాబాద్. మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. సందీప్ అన్న ఏం బాగుంటుంది ఇక్కడ? నాకైతే ఏం తెలియదు, మీరే చెప్పాలి. సరే అన్న, ఒకటి చెప్పేసేయండి. ఏంటిది? ఇదేంటిదన్నా? ఇది పకోడా, నాని పకోడా. అందరికి ఇస్తారా? అందరికి ఇస్తారు. సూపర్ కదా. రైస్ ఏందన్నా చాలా ఇచ్చారు. పప్పు, రసము, రైస్ అన్లిమిటెడ్ ఉంటుంది. ఇంకా ఇస్తాను. ఇంకా ఇస్తారా? రైస్ ఎంత కావాలంటే అంత ఇస్తారంట. అది సాంబారు, పకోడా, చట్నీ ఉంటుంది. ఓకే, లాగిచ్చేద్దాం. చూసారా ఇన్ని రకాల కూరలు. దీని రేట్ ఎంతో చివరిలో చెప్తాను. ఇక్కడ నాకు నచ్చిన విషయం ఏంటంటే ఫ్రీగా ఇస్తారండి వాటరు. దీంట్లోకి ఏమైనా చపాతీలకి ఇది తాలింపు. ఇదా? ఇది తాలింపు. పప్పు వేసుకుంటాను. ఇది చపాతీలు ఇవన్నీ తెలుగు వాళ్ళకి కాను. తెలుగు వాళ్ళకి కావాల్సింది అన్నం, సాంబారు, పప్పు అంతే. పప్పు ఓకే. నెక్స్ట్ సాంబార్ ఎక్కడ? ఇప్పుడు నేర్చుకుని సాంబారా? ఏంది సాంబార్ పప్పులా ఉంది. ఇది పప్పు, తోటకూర పప్పులా ఉంది. ఎడ కూడా దొరికిద్దా? పప్పు కూడా ఓకే. నెక్స్ట్ పకోడీ. ఈ కూరలన్నింటిలో మసాలా అనేది చాలా తక్కువ వేస్తున్నారండి. నాకైతే చాలా బాగా నచ్చింది. సో మన తెలుగు ఫుడ్ కంబోడియాలో కూడా దొరుకుతుంది. చాలా ఆనందంగా ఉంది. ఇది పకోడా. చికెన్ పకోడీ అంటే భలే ఉంది. ఇప్పుడు నేను తిన్న మీల్ వచ్చేసి 730 రూపాయలండి. నా దగ్గర అయితే రూపాయి కూడా తీసుకోలేదు, ఎంత ఫోర్స్ చేసినా కానీ. ఎందుకు భయ్యా? లాస్ట్ టైం మీకు కామెంట్ చేశాను కదా, లాస్ట్ మెసేజ్ చెప్పాను కదా మీకు. ఇక్కడికి నేను ఇది ఒకసారి కాదండి, దగ్గర 3-4 సార్లు వచ్చాను అనమాట. ఇంకా వెళ్ళిపోతున్నా కదా లాస్ట్ కాబట్టి. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ బాయ్, గుర్తుండిపోతావు ఎప్పటికీ. సో మన తెలుగు ఫుడ్ కంబోడియాలో దొరుకుతుంది, బాగుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు చూసారు కదండి మన సందీప్ బ్రోని. నిజంగా చాలా మంచివారు, కల్మషం అనేది లేదు ఈ వ్యక్తికి. చాలామందికి ఏంటంటే సహాయం చేసే గుణం కూడా ఉంది. చాలామందికి సహాయం కూడా చేశారు అక్కడ మన తెలుగు వారికే. చాలా గొప్ప విషయం. ఈ రోజుల్లో సొంత వాళ్ళనే పట్టించుకున్న రోజుల్లో ఆయన
చాలామందికి సహాయం చేస్తున్నారు. ఇదంతా కూడా నేనేదో చెప్తున్నాను కాదండి, విన్నాను. అక్కడ మన ఉండే తెలుగు వారు కూడా చాలామంది చెప్పారు ఇతని గురించి. సందీప్ అనే అతను చాలా మంచివాడు అని చెప్పి. సో నా ద్వారాగా మీ అందరికి కూడా చెప్తే నాకు అదొక సాటిస్ఫాక్షను. కానీ ఈ సీజన్లో ఏంటంటే ఆయనతో కలిసి ఒక మంచి వీడియో అయితే చేద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదనమాట. నెక్స్ట్ ఈసారి కంబోడియా వచ్చినప్పుడు ఖచ్చితంగా సీజన్ 2లో అయితే ఒక వీడియో అయితే ఉంటుందండి. సో అన్నం పెట్టినోడిని ఎప్పుడూ మర్చిపోకూడదు. సో అన్నదాత సుఖీభవ. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ బ్రో. మళ్ళీ ఖచ్చితంగా కలుద్దాం కంబోడియా సీజన్ 2లో. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బిజినెస్. మీ వ్యాపారం ఎప్పుడూ బాగుండాలి. కాకపోతే ఆ ఫుడ్లో ఇంకొంచెం అంటే పాజిటివ్ ఉన్న చోట నెగిటివ్ కూడా ఉంటుందండి. ఆ ఫుడ్ అయితే క్వాలిటీ నిజంగా చాలా బాగుంది. టేస్ట్ పరంగా ఇంకొంచెం పెంచేసేయండి, నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోద్ది రెస్టారెంట్. ఓకే, సో చివరిగా ఒక 2 మాటలు చెప్పాలి. ఫస్ట్ తెలుగు, ఇంగ్లీష్ కూడా ఉందిలే. తెలుగు ఏంటంటే, సో మీ అందరికి యూజ్ అవుతుందండి ఇది కెరియర్లో, గుర్తుపెట్టుకోండి. గొప్పోడు ఎప్పుడు మనోడు అవ్వాలి, కానీ మనోడు మాత్రం గొప్పోడు అవ్వకూడదు. సొసైటీలో అందరు ఇలాగే ఆలోచిస్తున్నారు. సో ఇదైతే ఒకటి గుర్తుపెట్టుకోండి. నిన్ను నువ్వు నమ్ముకో, ఆగిపోక ముందుకు సాగిపో ఎప్పుడు కూడా. కొంతమంది ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు నీ గురించి, అలాంటి వాళ్ళని వెంట్రుకతో సమానం కింద పీకేసి. సో అలాంటి వాళ్ళకి ఆంగ్లంలో నువ్వు చెప్పేది ఏంటంటే, డూ యూ థింక్ ఐఎమ్ స్టిల్ థింకింగ్ అబౌట్ యూ? దట్స్ యువర్ ఫాల్ట్. ఫోకస్ ఆన్ యువర్ వర్క్, కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ కెరియర్. సింపుల్గా ఇలాగే చెప్పేసేయండి. ఎదుటివాడిని చెడు కోరుకున్నా నువ్వు మాత్రం వాడి మంచిగా కోరుకో, అదే నేను ఆటోమేటిక్గా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిపోద్ది. సింపుల్గా ఆగిపోక ముందుకు సాగిపో, అంతే. ఓకేనా? ఇంకేముందండి, కంబోడియాలో ఇంకా కొన్ని షార్ట్స్ అయితే ఉన్నాయి చిన్న చిన్నవి, అవి అయితే వస్తాయి, చూసి ఎంజాయ్ చేయండి. ఉంటాను, బాయ్ బాయ్.